మికిలి వినయంతో ప్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమె ముందుగా ఇంత గొప్పటి అవకాశం ఇచ్చిన కన్న తండ్రి దేవునికి, అదేవిధంగా మన కన్న తండ్రి దేవుని మీద ప్రేమ కలిగి యేసుక్రీస్తు వారి ద్వారా పిలువబడి మరి యొక్క వివాహ కార్యక్రమానికి కూడి వచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నాకు శుభాభివందనాలండి. सर्वप्रथम एडे महान सुजोग को देते ईश्वर को पिता ईश्वर को प्रेम करी आस्तिवा प्रत्येक को प्रभु यीशु ख्रीष्ट नामమున नमस्कार धन्यवाद. మరి కొద్దిసేపు వివాహ జీవితానికి సంబంధించిన కొన్ని విలువైన మాటలు దేవుడు మన కోసం రాయించిన బైబిల్ గ్రంథం నుంచి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ଆଉ ଅଳ୍ପ ସମୟ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ପାଇଁ ଲେଖା ହେଇଥିବା ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଏ ବିବାହ ବିଷୟରେ ଆମେ ଶୁଣିବା. ప్రియమైన దేవుని వాళ్ళారా, ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନଗଣ ఈరోజు వివాహం అనేది ଆଜି ବିବାହ କହିଲେ ప్రతి పురుషుని జీవితంలోనూ, ଆଉ ପ୍ରତି ପୁରୁଷ ଜୀବନରେ, ప్రతి స్త్రీ జీవితంలోనూ ପ୍ରତ୍ୟେକଟି ସ୍ତ୍ରୀ ଜୀବନରେ చాలా గొప్ప కార్యం, ଅତି ମହାନ କାର୍ଯ୍ୟ గొప్ప వేడుక అంటారు. ଆଉ ମହାନ କାର୍ଯ୍ୟ କୁହନ୍ତି అంటే ఒక ఘనమైన కార్యం. ମାନେ ଗୋଟେ ଆଦରଣୀୟ କାର୍ଯ୍ୟ. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ପ୍ରତ୍ୟେକଙ୍କ ଜୀବନରେ వివాహానికి ఒక పెద్ద పీట వేస్తారు. ବିବାହକୁ ଏକ ଉଚ୍ଚ ସ୍ଥାନ ପକାନ୍ତି. అందుకే కొంతమంది మాట్లాడుతూ ସେଥିପାଇଁ କିଛି ଲୋକ କଥା ହୋଇ మా వివాహాన్ని ఎవరు నిర్ణయించారో తెలుసా అంటారండి. ଆମର ବିବାହ କିଏ ନିରୂପଣ କଲେ మరి କୁହନ୍ତି. మాట్లాడుతూ చెప్పిన ఏంటంటే ସେମାନେ କଥା ହୋଇ କୁହନ୍ତି କଣ କହିଲେ, మా వివాహాన్ని మా పెద్దలు నిర్ణయించారు అంటారు. ଆମ ବିବାହକୁ ଆମର ପ୍ରାଚୀନ ମାନେ ନିରୂପଣ କଲେ କୁହନ୍ତି. మా ఇద్దరి వివాహాన్ని మా కుటుంబ సభ్యులు నిర్ణయించారు అంటారండి. ଆମ ଦୁଇ ବିବାହ ଆମ ପରିବାର ଲୋକମାନେ ନିଷ୍ପତ୍ତି ନେଲେ କୁହନ୍ତି. లేదంటే మా బంధువులు పలానా వారు మమ్మల్ని చూసి వివాహాన్ని మా ఇద్దరికి జతపరిచారు అంటారండి. ନଚେତ ଆମମାନଙ୍କ ବନ୍ଧୁ ବାନ୍ଧବ ମଧ୍ୟରୁ ଆମମାନଙ୍କୁ ଦେଖି ଆମମାନଙ୍କୁ ନିଷ୍ପତ୍ତି ନେଲେ କୁହନ୍ତି. వారి వల్ల ఈ రోజు మేము జతపరచబడ్డాము అని చెప్తూ ఉంటారు. ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ଆଜି ଆମମାନେ ଜଡ଼ିତ ହେଲୁ ବୋଲି କୁହନ୍ତି. మరి వీరందరూ చెప్పే సమాధానాలు కరెక్టేనా? ଆଉ ଏମାନେ ସମସ୍ତେ କହିବା ଉତ୍ତର ଗୁଡ଼ିକ ସଠିକ ଅଟେ କି? నిజంగా మనుషులు కుదిరిస్తే పెళ్లి జరుగుతున్నాయి ఈ రోజు. ସତରେ ମଣିଷମାନେ ହିଁ ସଂଯୁକ୍ତ କଲେ ଆଜି ପରିବାର ଘଟୁଅଛି କି? చాలా మందికి విషయం తెలియదండి. ଅଧିକାଂଶ ଲୋକଙ୍କୁ ଏ ବିଷୟ ଜଣା ନାହିଁ. కానీ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రం କିନ୍ତୁ ପୃଥିବୀ ଉପରକୁ ଆସିଥିବା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ కరెక్ట్ గా చెప్పారు. ସଠିକ ରୂପେ କହିଲେ. ఇందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ପ୍ରକୃତରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କହିଲେ? మత్తయి సువార్త ମାର୍ଥିନ ଲିଖିତ ସୁସମାଚାର 19వ అధ్యాయం 19 ଅଧ୍ୟାୟ 6వ వచనం అండి. 6 ପଦ. మత్తయి సువార్త ମାର୍ଥିନ ଲିଖିତ ସୁସମାଚାର 19వ అధ్యాయం 19 ଅଧ୍ୟାୟ 6వ వచనం. 6 ପଦ. కాబట్టి వారికును ଆହୁରି ସେମାନେ ଏବେ ఇద్దరు కాక ଦୁହେଁ ନୁହନ୍ତି, ఏక శరీరముగా ఉన్నారు కనుక ଏକାଙ୍ଗ ହୋଇଥିବାରୁ దేవుడు జతపరిచిన వారిని ଈଶ୍ୱର ଯେଉଁମାନଙ୍କୁ ସଂଯୁକ୍ତ మనుష్యుడు କରିଛନ୍ତି, వేరే పరిచకూడదని చెప్పాను. ମନୁଷ୍ୟ ତାହା ବିଭିନ୍ନ ନ କରୁ. కుదర్చడం అంటే ఏంటో తెలుసా? ସଂଯୁକ୍ତ କରିବାର କଣ ଜାଣିଛ କି? పెళ్లి కుదిర్చారు అంటారు కదా. ଆଉ ବିବାହ କୁହନ୍ତି. కుదర్చడం అంటే ఏంటో తెలుసా? ସଂଯୁକ୍ତ କରିବାର କଣ ଜାଣିଛ କି? జతపరచడం. ସେମାନଙ୍କୁ ଯୋଡ଼ି କରିବାର. ఇక్కడ ఎవరు జతపరుస్తున్నారంట? ଏଠାରେ କିଏ ଯୋଡ଼ି କରୁଛନ୍ତି ପୁଣି? దేవుడు జతపరుస్తున్నాడంట. ଈଶ୍ୱର ଯୋଡ଼ି କରୁଛନ୍ତି ପୁଣି. అంటే స్వయాన ఒక సృష్టికర్త ମାନେ ସ୍ୱୟଂ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା మనుషులు జతపరుస్తున్నాడు. ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଜଡ଼ିତ କରୁଛନ୍ତି. చాలా మంది ఏమంటారంటే బైబిల్ తెలిసిన వాళ్ళు ଅଧିକାଂଶ ବାଇବେଲ ଜାଣିବା ଲୋକ କଣ କୁହନ୍ତି କହିଲେ, ఆదాం అవ్వలు మాత్రమే కదండి దేవుడు జతపరిచాడు అంటారండి. କେବଳ ଆଦମ ବାବାଙ୍କୁ ଈଶ୍ୱର ଯୋଡ଼ି କଲେ କୁହନ୍ତି. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ ଜାଣିଛ? ప్రతి మనిషిని కూడా దేవుడే జతపరుస్తున్నాడంట. ପ୍ରତ୍ୟେକ ମଣିଷକୁ ଈଶ୍ୱର ହିଁ ଯୋଡ଼ି କରୁଛନ୍ତି. మరి ఈ రోజు సంతోని హదస్సాని ఎవరు జతపరిచారు? ଆଉ ଆଜି ଶାନ୍ତନୁ ଭାଇଙ୍କୁ ହଦସ ଭଉଣୀଙ୍କୁ କିଏ ଯୋଡ଼ି କରିଲେ? అంటే దేవుడే జతపరిచాడు. ମାନେ ଈଶ୍ୱର ହିଁ ଯୋଡ଼ି କଲେ. దేవుడే స్వయాన ଈଶ୍ୱର ହିଁ ନିଜେ తన కుమార్తెను ଆପଣା ଝିଅକୁ సంతుతో జతపరిచాడండి. ଶାନ୍ତନୁଙ୍କ ସହ ଯୋଡ଼ି କଲେ. అంటే సర్వ సృష్టికర్త తన కుమార్తెని సంతుగానికి ఇచ్చారు. ମାନେ ସର୍ବ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଆପଣା କନ୍ୟାକୁ ଶାନ୍ତନୁଙ୍କୁ ଦେଲେ. ఈ విషయం తెలియక చాలా మంది దాంపత్య జీవితంలో এই విషୟ ନ ଜାଣି ଅନେକ ଦାମ୍ପତ୍ୟ ଜୀବନରେ పెళ్ళైన వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే ବିବାହିତ ସମସ୍ତେ କଣ ଚିନ୍ତା କରନ୍ତି କହିଲେ, పలానా వారి మమ్మల్ని జతపరిచారు కాబట్టి మేము విడిపోతున్నామండి అని అంటారండి. ଅମୁକ ବ୍ୟକ୍ତି ଆମମାନଙ୍କୁ ଯୋଡ଼ି କରିବାରୁ ଆମେ ଆଜି ଭିନ୍ନ ହୋଇଯାଉଛୁ. పలానా మా బంధువులు మమ్మల్ని ఈ పెళ్లి కుదిర్చారు కాబట్టి మా
పెళ్లి ఎలా ఉంది అని అంటారండి. ଆମକୁ ଆମର କୁଡ଼ିଆ ଲୋକମାନେ ଆମକୁ ଯୋଡ଼ି କରିବାରୁ ଆମର ବିବାହ ଏପରି ଅଛି କୁହନ୍ତି। కానీ దేవుడు ఏమన్నాడు? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ నేను କହିଛନ୍ତି? మిమ్మల్ని జతపరుస్తున్నాను అంటున్నాడు. ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଯୋଡ଼ି କରୁଅଛି। నిజంగా ఈ మాట అందరికీ గుర్తుంటే ସତରେ ଏଇ ବାକ୍ୟ ସମସ୍ତଙ୍କ ସ୍ମରଣରେ ଥିଲେ ఈరోజు ఏ ఒక్క వివాహాలు వైఫల్యం అవ్వండి, ଆଜି କୌଣସି ବିବାହ ବିଫଳ ହୁଏ ନାହିଁ। ఎవరు గొడవ పడడానికి ప్రయత్నించరు. କେହି ବିବାଦ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତି ନାହିଁ। ఎందుకు? କାହିଁକି? స్వయాన దేవుడే జతపరుస్తున్నాడు కదా. ଆଉ ସ୍ୱୟଂ ଈଶ୍ୱର ହିଁ ସଂଯୁକ୍ତ କରୁଛନ୍ତି। అంటే మనుషులు జతపరిస్తే గొడవపడి విడిపోయామని చెప్తే కారణం ఉంది. ମନୁଷ୍ୟମାନେ ସଂଯୁକ୍ତ କଲେ ବିବାଦ କଲୁ ଭିନ୍ନ ହେଲୁ କହିବାର କାରଣ ରହିଛି। కానీ ఈ రోజు వివాహమైన ప్రతి జంటను కూడా జతపరిచని దేవుడు అండి. କିନ୍ତୁ ଆଜି ବିବାହ ଘଟୁଥିବା ପ୍ରତ୍ୟେକ ଯୋଡ଼ିକୁ ଯୋଡ଼ି କରୁଛନ୍ତି ଈଶ୍ୱର। ఈ విషయం ఎవరికైనా తెలుసండి? చాలా మందికి తెలీదు. ଏ ବିଷୟ କାହାକୁ ହେଲେ ଜଣା କହିଲେ ଅଧିକାଂଶ ଲୋକଙ୍କୁ ଜଣା ନାହିଁ। అందుకే పెళ్ళైన కొద్ది రోజులకి విడిపోతున్నారు. ସେଥିପାଇଁ ବିବାହ ହେବା ଅଳ୍ପ ଦିନରେ ହିଁ ଭିନ୍ନ ହୋଇଯାଉଛନ୍ତି। పెళ్ళైన కొద్ది రోజులకి గొడవలు, ବିବାହ ହେବା ଅଳ୍ପ ଦିନରେ ହିଁ ଝଗଡ଼ା ସୃଷ୍ଟି ఆ ହଉଛି। గొడవలు అంతవరకు వెళ్ళిపోతానంటే చివరికి విడాకుల వరకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయండి. ସେଇ ଝଗଡ଼ା କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯାଉଛି କହିଲେ ଶେଷକୁ కానీ దేవుడు ఏమన్నాడంటే, କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ ମାନେ మీ వివాహాలు జరిపించింది నేను, ତୁମ ବିବାହ ଘଟାଇଲି ମୁଁ, మీ వివాహాలకి జతపరిచింది నేను ତୁମ అంటున్నాడండి. ବିବାହରେ ସଂଯୁକ୍ତ କଲି ମୁଁ କହୁଛନ୍ତି। భూమి మీద పెళ్లిళ్ళు వీలు చేసినా సరే ପୃଥିବୀ ଉପରେ ବିବାହ ଏମାନେ କରିଲେ ମଧ୍ୟ జతపరిచింది మాత్రం దేవుడే అంటాం. ଯୋଡ଼ି କରୁଛନ୍ତି ଈଶ୍ୱର ହିଁ। మళ్ళీ అలా జతపరిచినప్పుడు ఆ వివాహం ఎలా ఉండాలన్నాడు తెలుసా దేవుడు? ଆଉ ସେପରି ଯୋଡ଼ି କଲା ବେଳେ ବିବାହ କିପରି ରହିବା ଉଚିତ କହିଲେ ଜାଣିଛ? హెబ్రీలకు రాసిన పత్రిక, ଏବ୍ରୀ ମାନଙ୍କ ନିକଟ ପତ୍ର, హెబ్రీ పత్రిక ଏବ୍ରୀ ପୁସ୍ତକ 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 4వ వచనమండి. 4 ପଦ, హెబ్రీలకు రాసిన పత్రిక ଏବ୍ରୀ పుస్తକ 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 4వ వచనం. 4 ପଦ। వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలను అన్నాడండి. ବିବାହ ସମସ୍ତ ବିଷୟରେ ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ। వివాహం అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట? ବିବାହ ସମସ୍ତ ବିଷୟରେ କିପରି ରହିବାର ଅଛି? ఘనమైనదిగా ఉండవలను అన్నాడు. ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ। ఈరోజు క్రైస్తవులందరూ ఎలా చదువుతారంట రెఫరెన్స్ ని? ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମସ୍ତେ ସେଇ ରେଫରେନ୍ସ କୁ କିପରି ପଢନ୍ତି వివాహం କହିଲେ? అన్ని విషయాల్లో ఘనమైనది అంటారు. ବିବାହ ସବୁ ବିଷୟରେ ଆଦରଣୀୟ କୁହନ୍ତି। అక్కడ దేవుడు ఘనమైనది అన్నాడా, ఘనమైనదిగా ఉండవలను అన్నాడా? ସେଠାରେ ଈଶ୍ୱର ଆଦରଣୀୟ କହିଲେ ନା ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ? ఘనమైనదిగా ఉండవలను అన్నాడు. ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ। మరి ఘనమైనదిగా ఎప్పుడు ఉంటుంది? ଆଉ ଆଦରଣୀୟ ରୂପେ କେବେ ରହିବ? వీళ్ళు సింపుల్ గా ఘనమైనది అంటున్నారు కదా, ଏମାନେ ସହଜ ରୂପେ ଆଦରଣୀୟ କହି ଦଉଛନ୍ତି। కానీ దేవుడు దాన్ని ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. କିନ୍ତୁ ଈଶ୍ୱର ତା ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ। చాలా మంది ఒక మాట అంటారు, ଅଧିକାଂଶ ଲୋକ ଗୋଟିଏ କଥା କୁହନ୍ତି, ఏదైనా దేవుడే చేయాలి కదండి అని. ଯାହା ହେଉ ଈଶ୍ୱର ହିଁ କରିବାର ଅଛି। మరి ఘనమైనదిగా ఎవరు చేయాలంటే ఆ ఘనమైనదిగా కూడా దేవుడే చేయాలి కదండి అని అంటారండి. ଆଉ ଆଦରଣୀୟ ରୂପେ କିଏ କରିବେ କହିଲେ ଈଶ୍ୱର ହିଁ କରନ୍ତି କୁହନ୍ତି। అక్కడ బాగా చదవండి, ସେଠାରେ ଭଲରେ ପାଠ କରନ୍ତୁ। వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను అన్నాడు. ବିବାହ ସମସ୍ତ ବିଷୟରେ ଆଦରଣୀୟ ହେଉ କହିଲେ। ఉండేలా నేను చేస్తాను అనలేదు, ହେଉ ହେଲା ପରି ମୁଁ କରିବି କହିନାହାନ୍ତି। అలా మీరే చెయ్యాలి అన్నాడు దేవుడు. ସେହିପରି ତୁମ୍ଭେମାନେ କର କହିଲେ మరి ଈଶ୍ୱର। ఎప్పుడు వివాహం ఘనమైనదిగా ఉంటుంది? ଆଉ କେତେବେଳେ ବିବାହ ଆଦରଣୀୟ ହେବ? దేవుడు ఘనమైనదిగా ఉండవాలని ఆ బాధ్యత స్త్రీ పురుషులకి ఇచ్చారు. ଈଶ୍ୱର ଆଦରଣୀୟ ହେଉ ଏଇ ଦାୟିତ୍ୱ ସ୍ତ୍ରୀ ପୁରୁଷଙ୍କୁ ଦେଲେ। మరి ఎప్పుడు వివాహం ఘనమైనదిగా ఉంటుంది? ଆଉ କେତେବେଳେ ସେଇ ବିବାହ ଆଦରଣୀୟ ହେବ? పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఇద్దరు కూడా ବିବାହ କରିଥିବା ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଉଭୟ ମଧ୍ୟ వారి బాధ్యతలు ఎప్పుడైతే చక్కగా నెరవేరుస్తారో ସେମାନଙ୍କ ଦାୟିତ୍ୱ କର୍ତ୍ତବ୍ୟ ଉତ୍ତମ ରୂପେ ତୁଲାଇବେ, అప్పుడే అది ఘనమైనదిగా ఉంటుందండి. ସେତେବେଳେ ତାହା ଆଦରଣୀୟ ହୋଇ ରହିବ। మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుని ఒక 2 విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాం. ଆଉ ଅଳ୍ପ ବିଷୟ କଥା କହି ଆମେ ଶେଷ କରିବା। పురుషుల విషయంలో మాట్లాడుతూ ପୁରୁଷ ବିଷୟରେ କଥା ହୋଇ కొన్ని సంవత్సరాలు పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ବିବାହ ହେବା କିଛି ଦିନ ପରେ పురుషుడు ఎక్కడో బయటికి పనికెళ్ళి వస్తారు. ପୁରୁଷ କେଉଁ ସ୍ଥାନକୁ କାର୍ଯ୍ୟ କରି ଆସିବେ। కొత్త వివాహం అయిన తర్వాత ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా. మరి ନୂତନ ରୂପେ ବିବାହ ହେଲେ ଘରେ ଛୋଟ ଛୋଟ ସମସ୍ୟା ଆସେ। భార్యకి అత్తమామకు మధ్య లేదంటే భార్యకి ఆడపడుచుకి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ଆଉ స్త్రీଙ୍କୁ ନଚେତ ନଣନ୍ଦଙ୍କୁ ନଚେତ ଅନ୍ୟମାନଙ୍କ ସହ ଛୋଟ ଛୋଟ ଝଗଡ଼ା ଆସେ। ఆమె కలిగి ఇంట్లో కూర్చుంటుంది. ଆଉ ସେ ରୁଷି ଯାଇ ଘରେ ବସିଯାନ୍ତି। అప్పుడు భర్త ఊరు బయట నుంచి వస్తాడండి పని ସେତେବେଳେ చేసుకుంటూ. ସ୍ୱାମୀ ବାହାରୁ ଆସିବେ ଘରକୁ। అప్పుడు దాని భార్య చెప్తే ସେତେବେଳେ ସ୍ତ୍ରୀ ଏଇ ବିଷୟ ଜଣାଇଲେ భర్త ఎలా రియాక్ట్ అవుతారు?
ସ୍ୱାମୀ କିପରି ପ୍ରତିକ୍ରିୟା କରିବେ? ఎంత ఎండలో ఉంటే ఇవన్నీ ఏడ్చుకొని చెత్త చదవమంటే చెప్తాడు అంటాడు లేదా? ଏତେ ଖରାରୁ ମୁଁ ଆସିଲେ କାନ୍ଦିକି ଏଇ ସବୁ କହିବ କି କହିବେ ନା ନାହିଁ? అంటే చిరాకు పడతాడు. ମାନେ ବିରକ୍ତ ହେବେ। మరి ఘనమైనదిగా ఎప్పుడు అవుతుందండి? ଆଉ ଆଦରଣୀୟ ରୂପେ କେବେ ହେବ? చిరాకు పడితే అది ఘనమైనదిగా అవుతుందా? ବିରକ୍ତ ହେଲେ ତା ଆଦରଣୀୟ ହେବ କି? అసలు భర్త భార్య పట్ల ఎలా ఉండాలో తెలుసా? ପ୍ରକୃତରେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପ୍ରତି କେଉଁ ଭଳି ଭାବେ ରହିବାର ଅଛି ଜାଣିଛ? ఈ మాట కేవలం సంతోన్ గారికి మాత్రమే కాదండి, ଏଇ ବାକ୍ୟ କେବଳ ଶାନ୍ତନୁ ଭାଇଙ୍କୁ ନୁହେଁ, ఇక్కడ పెళ్ళైన వారందరికి కూడా వర్తిస్తుంది. ଏଠାରେ ବିବାହ ହୋଇଥିବା ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ବର୍ତ୍ତିବ। ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే ଥରେ ଆମେ ସେଇ ବାକ୍ୟକୁ ଦେଖିପାରିଲେ మొదటి సమయాల గ్రంథం ସାମୁଏଲ ପ୍ରଥମ పుస్తକ మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 8వ వచనం అండి. 8 ପଦ। మొదటి సమయాల గ్రంథం ସାମୁଏଲ ପ୍ରଥମ పుస్తକ మొదటి అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 8వ వచనం అండి. 8 ପଦ। ఈ సందర్భంలో ఎల్కానా అని ఒక వ్యక్తి ఉంటాడండి. ଏଇ ସମୟରେ ଇଲକାନା ନାମକ ଜଣେ ପୁରୁଷ ଥିବେ। వీళ్ళు కూడా భార్య భర్తలే. ଏମାନେ ମଧ୍ୟ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ। ఈయనకి ఇద్దరు భార్యలు ఉంటారు, ୟାଙ୍କର 2 ଜଣ ସ୍ତ୍ରୀ ଥିବେ, అన్నా పెనిన్నా అని. హన్నా పనిన్నా କହି। పెనిన్నా ఎప్పుడు అన్నాకి పిల్లలు లేరు అని ఏదో బాధ పెడుతూనే ఉంటుందండి. ପନିନା ସର୍ବଦା ହାନ୍ନାଙ୍କର ସନ୍ତାନ ନାହାନ୍ତି କହି କଷ୍ଟ ଦଉଥିବେ। అప్పుడు ఆయన భర్త ఏమంటాడు తెలుసా? ସେତେବେଳେ ଇଲକାନା କଣ କହିବେ ଜାଣିଛୁ? ఒకసారి 8వ వచనం చదవగలిగితే, ଥରେ 8 ପଦ ପଢି ପାରିଲେ ఆమె పెనిమిటని ఎల్కానా ତାଙ୍କର ସ୍ୱାମୀ ଇଲକାନା, అన్నా ହାନ୍ନା నీవెందుకు ఏడ్చున్నావు? ତୁମେ କାହିଁକି କ୍ରନ୍ଦନ କରୁଅଛ? నీవు భోజనం మానుటేయాలా? ତୁମେ କାହିଁକି ଭୋଜନ କରୁନା? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ତୁମକୁ ଦୁଃଖ କାହିଁକି ଘଟିଅଛି? 10 మంది కుమారుల కంటే 10 పుత్ରଙ୍କ నేను ଅପେକ୍ଷା నీకు విశేషమైన వాడిని కానా ମୁଁ ମହାନ ନୁହେଁ କି అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. କହି ତାହାଙ୍କୁ କହିକି ଆସିଲେ। ఇక్కడ ఏమని చెప్పాడో తెలుసా? ଏଠାରେ କଣ କହିଲେ ଜାଣିଛୁ? ఆమె ముందు వచనంలో ఆయన ఎలా ఉంటుందంటే, ସେ ପୂର୍ବ ପଦରେ କିପରି ଥିବ କହିଲେ, కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చి అంటాడండి. ଆଉ ସେ ରୋଦନ କରୁଅଛନ୍ତି ପୁଣି। ఏడ్చున్న ఆమె భార్యను చూసి ఆయన ଆଉ କ୍ରନ୍ଦନ କରୁଥିବା ସ୍ତ୍ରୀଙ୍କୁ ଦେଖି ଇଲକାନା బయట నుండి వచ్చి ବାହାରୁ ଆସି ఏంటి నీ ఏడుపు అనలేదు. କାହିଁକି ତୁମେ କାନ୍ଦୁଛ ବୋଲି ପ୍ରଶ୍ନ କରିନାହାନ୍ତି। అక్కడ ఆయన ఎంత ఆదరణ కలిగించే మాట మాట్లాడారో తెలుసా? ସେଠାରେ ସେ କେଡେ ସାନ୍ତ୍ୱନା ଯୁକ୍ତ କଥା କହିଲେ ଜାଣିଛୁ? ఏమన్నారు? କଣ କହିଲେ? 10 మంది కుమారుల కంటే 10 పుత్ରଙ୍କ ଠାରୁ నేను నీకు విశేషమైన వాడిని కానా ମୁଁ କି ଉତ୍ତମ ନୁହେଁ అని ఆమెతో చెప్పుచూ କହି వచ్చానంట. ତାହାଙ୍କୁ କହିକି ଆସିଲେ ପୁଣି। చెప్పుచూ అనలేదు, କହିନାହାନ୍ତି, చెప్పుచూ వచ్చాడంట. କହିକି ଆସିଲେ। అంటే భార్య ఎప్పుడైనా మన విషయంలో బాధపడినప్పుడు ମାନେ ସ୍ତ୍ରୀ କେତେବେଳେ ହେଲେ ଆମ ବିଷୟରେ ଦୁଃଖିତ ହେଲା ବେଳେ భర్తగా ఇంకా ఆ యొక్క బాధను ఎక్కువ చేయకూడదు, ସ୍ୱାମୀ ରୂପେ ସେଇ ଦୁଃଖକୁ ଆହୁରି ନ ବଢାଉ, ప్రేమగా మాట్లాడాలండి. ପ୍ରେମରେ କଥା କହୁ। ప్రతి భర్త ప్రేమగా మాట్లాడితే ପ୍ରତି ସ୍ୱାମୀ ପ୍ରେମରେ କଥା ହେଲେ ఈరోజు భార్య భర్తల మధ్య గొడవలే ఉండవు. ଆଜି ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ବିବାଦ ହିଁ ରହୁନାହିଁ। అంటే ఆదరణ కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ମାନେ ସାନ୍ତ୍ୱନା ଯୁକ୍ତ କଥା ହବାର ଅଛି। ఈరోజు చాలా మంది భార్య భర్తల మధ్య ఈ ప్రేమ లేక విడిపోతున్నారండి. ଆଜି ଅନେକ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ ପ୍ରେମ ନଥାଇ ଭିନ୍ନ ହେଇଯାଉଛନ୍ତି। నేను ప్రేమకు కూడా ఓపుకొండాలి తెలుసా? ଆଉ ପ୍ରେମର ମଧ୍ୟ ଧୈର୍ଯ୍ୟ ରହିବାର ଅଛି ଜାଣିଛୁ? అక్కడ సందర్భంలో ଆଉ ସେ ଘଟଣାରେ ఎల్కానా గారు ఎన్నిసార్లు వద్దొచ్చుంటారు? ଇଲକାନା କେତେ ଥର ସାନ୍ତ୍ୱନା ଦେଇଥିବେ? చదివారా? ପଢିଲେ କି? బైబిల్ తీసారా పోనీ కనీసం? ବାଇବେଲ କାଢିଲେ କି? ଅନ୍ତତଃ ఎన్నిసార్లు చెప్పారంట? କେତେ ଥର କହିଲେ ପୁଣି? చెప్పుచూ వచ్చాను అన్నాడు అక్కడ. କହିକି ଆସିଲେ କହିଲେ ସେଠାରେ। అంటే ప్రతిసారి ఓదార్చుకుంటూ వచ్చారా? ମାନେ ପ୍ରତ୍ୟେକ ଥର ସାନ୍ତ୍ୱନା ଦେଇକି ଆସିଲେ କି? ప్రతిసారి ఓదార్చుకుంటూ ఆదరణ మాట చెప్పుకుంటూ వచ్చాడండి. ପ୍ରତ୍ୟେକ ଥର ସାନ୍ତ୍ୱନା ଦେଇ ସାନ୍ତ୍ୱନା କଥା କହି ଆସିଲେ। అంటే ప్రతిసారి ప్రేమ చూపిస్తూనే వచ్చాడు. ମାନେ ପ୍ରତ୍ୟେକ ଥର ପ୍ରେମ ଦେଖାଇ ଆସିଲେ। అలా నిజంగా భర్త భార్య పట్ల ప్రేమ చూపిస్తే ఈ రోజు ఎందుకు డైవర్స్ వరకు వెళ్తారు? ସେହିପରି ସତରେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପ୍ରତି ପ୍ରେମ ଦେଖାଇଲେ କାହିଁକି ଛାଡପତ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ ଯିବେ? ఈ రోజు అది లేకపోవడం బట్టే కదా ఈ గొడవలు, ఈ మనస్పర్ధలు పెద్దల వరకు వెళ్ళిపోతున్నాయి. ଆଜି ତାହା ନଥିବାରୁ ଏଇ ବିବାଦ ଝଗଡା ବଡ ଲୋକଙ୍କ ପାଖକୁ ଯାଉଛନ୍ତି। ఒక భర్త భార్య పట్ల చూపించాల్సిన ఈ ప్రేమ అండి, ଗୋଟେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପ୍ରତି ଦେଖାଇବାର ଅଛି ଏଇ ఈ ପ୍ରେମ, ఓపిక, ଏଇ ଧୈର୍ଯ୍ୟ। ఆ ప్రేమను కూడా ఓపికతో చూపించాలి. ସେଇ ପ୍ରେମ ମଧ୍ୟ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଦେଖାଇବାର ଅଛି। ఒక రోజు చూపించి మరొక రోజు వదిలేయడం కాదండి. ଗୋଟିଏ ଦିନ ଦେଖାଇ ଆଉ ଗୋଟେ ଦିନ ଛାଡିବାର ନୁହେଁ। ఎప్పుడైతే ప్రేమను ఓపికతో చూపిస్తాడో తన భార్య పట్ల
ଯେତେବେଳେ ପ୍ରେମ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଦେଖାଇବ ସ୍ତ୍ରୀ ఆ ପ୍ରତି దాంపత్య జీవితం చివరి వరకు నిలబడతాదండి. ଆଉ ସେଇ ଦାମ୍ପତ୍ୟ ଜୀବନ ଉତ୍ତମ ରୂପେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଛିଡା ହବ। ఎందుకంటే భార్యకి ప్రేమకు తల్లిదండ్రులు ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత భార్యకి ప్రేమ తల్లిదండ్రుల దగ్గర అత్తమామల దగ్గర దొరకదు. କାରଣ ଥରେ ବିବାହ ହେବା ପରେ ସ୍ତ୍ରୀଙ୍କୁ ପ୍ରେମ ଶାଶୁ ଶ୍ୱଶୁରଙ୍କ ଠାରୁ ମା ବାପାଙ୍କ ଠାରୁ ମିଳେ ନାହିଁ, భర్త దగ్గరే దొరుకుతుందండి. ସ୍ୱାମୀଙ୍କ ନିକଟରେ ହିଁ ମିଳେ। భర్తకు కూడా పెళ్ళైపోయిన తర్వాత ఆ ప్రేమ వేరే వాళ్ళ దగ్గర దొరకదండి. ଆଉ ସ୍ୱାମୀଙ୍କୁ ମଧ୍ୟ ବିବାହ ହେବା ପରେ ଆଉ କେଉଁ ପ୍ରେମ ସେଠାରୁ ମିଳିବ ନାହିଁ, భార్య దగ్గరే దొరుకుతుంది. ସ୍ତ୍ରୀଙ୍କ ନିକଟରେ ହିଁ ମିଳିବ। ఎలా చెప్పగలం భార్య దగ్గరే దొరుకుతుందని? କିପରି କହିପାରିବା ସ୍ତ୍ରୀଙ୍କ ନିକଟରେ ହିଁ ମିଳିବ କହି? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకున్నాడంట? ପୁରୁଷ ଆପଣା ପିତା ମାତାଙ୍କୁ ଛାଡି କାହାଠାରେ ଆସକ୍ତ ହେବ? ఎవరిని హత్తుకున్నాడు? କାହାଠାରେ ଆସକ୍ତ ହେବ? ఎవరిని హత్తుకున్నాడు? କାହାଠାରେ ଆସକ୍ତ ହେବ? భార్యను హత్తుకున్నాడంట. ସ୍ତ୍ରୀଙ୍କ ଠାରେ ଆସକ୍ତ ହେବ। అలాగే ఇస్సాకు గారి విషయంలో కూడా ସେଇଭଳି ଇସାକଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ ఆయన తల్లి చనిపోయిందని చాలా బాధపడతారు. ଆଉ ତାଙ୍କ ମା ମୃତ୍ୟୁବରଣ କଲେ ଅଧିକ ଦୁଃଖ କରିବେ। తల్లి అని సారా చనిపోయినందుకు ମା ସାରା ମୃତ୍ୟୁବରଣ କରିବାରୁ చాలా దుఃఖంతో ఉంటారండి. ଅତି ଦୁଃଖିତ ହୋଇ ରହିବେ। ఆ దుఃఖ నివారణ ఎప్పుడు పొందుతారో తెలుసా? ଆଉ ସେ ଦୁଃଖରୁ କେତେବେଳେ ମୁକ୍ତି ପାଇବେ ଜାଣିଛ? రిబ్కాని పెళ్లి చేసుకున్న తర్వాత. రిబికాଙ୍କୁ ବିବାହ କରିବା ପରେ। అంటే ମାନେ ఒక భార్యకి గాని భర్తకి గాని ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ଗୋଟେ ସ୍ୱାମୀକି ହେଉ ସ୍ତ୍ରୀଙ୍କୁ ହେଉ ପ୍ରେମ କେଉଁଠାରେ ମିଳିବ వారి ଜାଣିଛ? ఇరువురి మధ్య అండి. ସେମାନଙ୍କ ଉଭୟଙ୍କ ମଧ୍ୟରେ భార్యకి భర్త దగ్గర ప్రేమ దొరుకుతుంది, ସ୍ୱାମୀକୁ ସ୍ତ୍ରୀ ନିକଟରେ ପ୍ରେମ ମିଳିବ। భర్తకి భార్య దగ్గర మాత్రమే ఆ ప్రేమ దొరుకుతుంది. ସ୍ତ୍ରୀଙ୍କୁ ସ୍ୱାମୀ ନିକଟରେ ହିଁ ସେ ପ୍ରେମ ମିଳିପାରିବ। ముఖ్యంగా మనందరికీ బలహీన ఘటన ఎవరు? ମୁଖ୍ୟତଃ ଆମ ସମସ୍ତଙ୍କର ଦୁର୍ବଳ ପାତ୍ରୀ କିଏ? స్త్రీ కనుక ସ୍ତ୍ରୀ। ସେଥିପାଇଁ భర్తే ఓపికగా భార్యని ప్రేమించాలి. ସ୍ୱାମୀ ହିଁ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ସ୍ତ୍ରୀଙ୍କୁ ପ୍ରେମ କରୁ, అప్పుడే ఆ వివాహ వ్యవస్థ కాస్త ముందుకు వెళ్తుందండి. ସେତେବେଳେ ସେ ବିବାହ ନିୟମ ଟିକେ ଆଗକୁ ଯିବ। ఈరోజు చాలా మందికి ఆ ప్రేమ లేకపోవడమే కదా ఈ గొడవలు ఏం జరుగుతున్నాయి. ଆଜି ଅଧିକାଂଶ ଲୋକଙ୍କ ଠାରେ ପ୍ରେమ ନଥିବାରୁ ଏହି ବିବାଦ ହେଉଛି। మరి సంతు గారు ఏం చేయాలి? ଆଉ ଶାନ୍ତୁ ଭାଇ କଣ କରିବେ? ప్రేమను ఓపికగా చూపించాలి. ଆଉ ପ୍ରେମକୁ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ଦେଖାଇବେ। ఎవరి మీద చూపించాలి? କାହା ପ୍ରତି ଦେଖାଇବେ? హతశాఖమే చూపించాలి. ଆଉ ହଦାଶା ଭଉଣୀଙ୍କ ପ୍ରତି ଦେଖାଇବେ। ఓకే, మరి భర్తని ప్రేమ చూపించమన్నాడు దేవుడు, ଆଉ କେବଳ ସ୍ୱାମୀକୁ ପ୍ରେମ ଦେଖାଇବାକୁ మరి କହିଲେ। భార్యకి ఏం చేయమన్నాడు? ଆଉ ସ୍ତ୍ରୀଙ୍କୁ କଣ କରିବାକୁ କହିଲେ? స్త్రీకి కూడా బాధ్యత ఇచ్చాడండి. ସ୍ତ୍ରୀଙ୍କୁ ମଧ୍ୟ ଗୋଟେ ଦାୟିତ୍ୱ ଦେଲେ। స్త్రీకి ఏం బాధ్యత ఇచ్చాడంటే ସ୍ତ୍ରୀଙ୍କୁ କେଉଁ ଦାୟିତ୍ୱ ଦେଲେ କହିଲେ? తిమోతి రాసిన మొదటి పత్రిక ତିମୋଥୀଙ୍କ ନିକଟରୁ ଦ୍ୱିତୀୟ ପତ୍ର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 14 వచనం అండి. 14 ପଦ। తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ତିମୋଥୀଙ୍କ ନିକଟରୁ ପ୍ରଥମ ପତ୍ର 5 ଅଧ୍ୟାୟ 14 ପଦ। తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ତିମୋଥୀଙ୍କ ନିକଟରୁ ପ୍ରଥମ ପତ୍ର 5 ଅଧ୍ୟାୟ 14 ପଦ। కాబట్టి యవన స్త్రీలు ହେ ମୋର ଇଚ୍ଛା ଯୁବତୀ ବିଧବାମାନେ వివాహం చేసుకొని ବିବାହ କରନ୍ତୁ, పిల్లల్ని కానీ ସନ୍ତାନ ପ୍ରସବ గృహ କରନ୍ତୁ, పరిపాలన జరిగించు, ଗୃହ କାର୍ଯ୍ୟ ପରିଚାଳନା କରନ୍ତୁ, నిందించటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని ନିନ୍ଦା କରିବା ପାଇଁ ଶତ୍ରୁଙ୍କୁ ସୁଯୋଗ ନ ଦିଅନ୍ତୁ కోరుచున్నాను. ମୋର ଇଚ୍ଛା। యవన స్త్రీలకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంట? ଯୌବନ ସ୍ତ୍ରୀ ଗଣକୁ ଈଶ୍ୱର ଦେଇଥିବା ଦାୟିତ୍ୱ କଣ? గృహ పరిపాలన. ଗୃହ ପରିଚାଳନା। ఈ పరిపాలన అనే పదాన్ని ఎక్కడ వాడతారో తెలుసా? এই ପରିଚାଳନା ନାମକ ପଦ କେଉଁଠାରେ ବ୍ୟବହାର କରନ୍ତି ଜାଣିଛ? రాజులు రాజ్యాలను పరిపాలించారంట, ରାଜା ମାନେ ରାଜ୍ୟକୁ ପରିଚାଳନା କଲେ। అలానే రాణులు కూడా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. ସେଇଭଳି ରାଣୀ ମାନେ ମଧ୍ୟ ରାଜ୍ୟକୁ ପରିଚାଳନା କରିବା ଲୋକ ଅଛନ୍ତି। మరి ఆ పరిపాలన అంత పెద్ద పదాన్ని గృహం విషయంలో ఎందుకు దేవుడు వాడాడు? ଆଉ ସେ ପରିଚାଳନା ଏତେ ବଡ ପଦ ଗୃହ ବିଷୟରେ ଈଶ୍ୱର କାହିଁକି ବ୍ୟବହାର କଲେ? ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ଗୋଟେ ରାଜ୍ୟକୁ ପରିଚାଳନା କରିବାକୁ ହେଲେ యోగక్షేమాలు చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ଭଲ ମନ୍ଦ ଦେଖିବାର କେଡେ ଗୁରୁତ୍ୱ। గృహాన్ని పరిపాలించాలన్నా కూడా ଗୃହ ପରିଚାଳନା କରିବାକୁ ହେଲେ ఆ ମଧ୍ୟ గృహంలో ఉన్న వారందరి యోగక్షేమాలు చూసుకోవడం కూడా అంతే కష్టం అండి. ସେଇ ଗୃହରେ ଥିବା ସମସ୍ତଙ୍କ ଭଲ ମନ୍ଦ ବୁଝିବା ସେତେ କଷ୍ଟ ଅଟେ। అందుకే స్త్రీకు గృహ పరిపాలన ఇచ్చాడు. ସେଥିପାଇଁ ସ୍ତ୍ରୀଙ୍କୁ గృହ ପରିଚାଳନା କାର୍ଯ୍ୟ ଦେଲେ। అక్కడి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని చెప్పాడు. ସେଠାରେ ପିଲାମାନଙ୍କୁ ଉତ୍ତମ ରୂପେ ପ୍ରତିପାଳନ କରିବାକୁ କହିଲେ। ఇది చాలా మంది స్త్రీలు ఆ గృహ పరిపాలన సరిగ్గా చేయకపోవడం వల్లే ଆଜି ଅଧିକାଂଶ ସ୍ତ୍ରୀ ମାନେ ସେ ଗୃହ ପରିଚାଳନା ଉତ୍ତମ ରୂପେ ନ କରିବା ହେତୁ డైవర్స్ వరకు వెళ్తున్నారు. ଆଉ ସମସ୍ତେ ଛାଡ ପତ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ ଯାଉଛନ୍ତି। ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకునే వారు ముందే ఉన్నారు కదా. ଏବେ ବିବାହ କରିବା ଲୋକମାନେ ଆଗରେ ହିଁ ଅଛନ୍ତି। మీ పిల్లలు నిజంగా మీ మాట వింటున్నారా? ଆପଣଙ୍କ ପିଲାମାନେ ସତରେ ଆପଣଙ୍କ କଥା ଶୁଣୁଛନ୍ତି କି? మీరు చెప్పుకున్నట్టు నడుచుకుంటున్నారా? ଆପଣ କହିବା ଅନୁସାରେ ବଞ୍ଚୁଛନ୍ତି କି?
కనీసం మీ అత్తమామలు మీతో సరిగ్గా మాట్లాడుతున్నారా? ଅନ୍ତତଃ ଆପଣଙ୍କ ଶାଶୁ ଶ୍ୱଶୁର ଆପଣଙ୍କ ସହିତ ଉତ୍ତମ ରୂପେ କଥା ହଉଛନ୍ତି କି? మీకు బంధువులు అనుకున్న వారు మీతో సరిగ్గా ఉంటున్నారా? ଆପଣଙ୍କ କୁଣିଆ ଭାବୁଥିବା ଲୋକମାନେ ଭଲରେ ରହୁଛନ୍ତି କି? కనీసం మీ కడుపుని పుట్టిన పిల్లలే మీ మాట వినగలుగుతున్నారా? ଅନ୍ତତଃ ଆପଣଙ୍କ ଉଦରରେ ଜନ୍ମିଥିବା ସନ୍ତାନ କଣ ଆପଣଙ୍କ କଥା ଶୁଣୁଛନ୍ତି କି? మరి అలా వినడం లేదంటే మనం గృహ పరిపాలనలో విజయం సాధించామా, విఫలం సాధించామా? ଆଉ ସେଇଭଳି ଶୁଣୁନାହାନ୍ତି କହିଲେ ଆମେ ଗୃହ ପରିଚାଳନାରେ ବିଫଳ ହେଲୁ ନା ସଫଳ ହେଲୁ? చాలా మంది నిజంగా అన్ని గృహ పరిపాలనలో విఫలమే సాధించారండి. ଅଧିକାଂଶ ଲୋକ ସତରେ ଗୃହ ପରିଚାଳନାରେ ବିଫଳ ହିଁ ହେଲେ. స్త్రీలందరూ ఉద్యోగాలు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటారు పెళ్ళైన తర్వాత. ସ୍ତ୍ରୀ ମାନେ ସମସ୍ତେ ବିବାହ ପରେ ଚାକିରି କରି ଦୂର ସ୍ଥାନକୁ ଯିବା ପାଇଁ ଇଚ୍ଛା କରନ୍ତି. కానీ దేవుడిచ్చిన బాధ్యత స్త్రీకి କିନ୍ତୁ ଈଶ୍ୱର ଦେଇଥିବା ଦାୟିତ୍ୱ ସ୍ତ୍ରୀଙ୍କୁ గృహ పరిపాలన చేయమని చెప్పాడండి. ଗୃହ ପରିଚାଳନା କରିବାକୁ କହିଲେ. భర్తని ప్రేమించమని ఎలా అయితే చెప్పాడో ସ୍ୱାମୀକୁ ପ୍ରେମ କରିବାକୁ ଯେପରି କହିଲେ, స్త్రీ గృహ పరిపాలన చేసి ସ୍ତ୍ରୀ ଗୃହ ପରିଚାଳନା କରି పిల్లల్ని పెంచి ପିଲାମାନଙ୍କୁ ପ୍ରତିପାଳନ କରି వాళ్ళందరినీ కూడా వాక్యంలో పెంచమని చెప్పాడండి. ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ ବାକ୍ୟରେ ବୃଦ୍ଧି କରିବା ପାଇଁ କହିଲେ. ఏంటి ఎంతకన్నా గొప్ప ఉద్యోగం ఇంకేమైనా ఉందా ఆలోచించండి. ଦେଖନ୍ତୁ ଏହାଠାରୁ ମହାନ ଚାକିରି ଆଉ କଣ ଅଛି କି? ଚିନ୍ତା କରନ୍ତୁ. సృష్టికర్త మిమ్మల్ని అందరినీ జతపరిచింది ఉద్యోగాలు చేసుకొని వెళ్ళిపోవడానిక? ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ସମସ୍ତଙ୍କୁ ଯୋଡି କଲେ ଚାକିରି କରି ଚାଲିଯିବାକୁ. స్త్రీలందరికీ గృహ పరిపాలన చేసి ସ୍ତ୍ରୀ ମାନେ ସମସ୍ତେ ଗୃହ ପରିଚାଳନା କରି వాళ్ళందరినీ దేవుళ్ళు నడిపించడానికండి. ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ ଈଶ୍ୱର ପଥରେ କଢାଇ ନେବା ପାଇଁ దేవుడి స్త్రీకి ఇచ్చిన గొప్ప బాధ్యత. ଈଶ୍ୱର ସ୍ତ୍ରୀଙ୍କୁ ଦେଇଥିବା ମହାନ ଦାୟିତ୍ୱ. అంత గొప్ప బాధ్యతను మర్చిపోయి మనం ఏం చేస్తున్నారు మరి? ଏଡେ ମହାନ ଦାୟିତ୍ୱକୁ ପାସରି ଯାଇ ଆମେ କଣ କରୁଛେ? అందుకే స్త్రీలందరూ గృహ పరిపాలన విషయంలో ఫెయిల్ అయిపోయారు అంటున్నారు. ସେଥିପାଇଁ ସ୍ତ୍ରୀ ସମସ୍ତେ ଏଇ ଗୃହ ପରିଚାଳନା ବିଷୟରେ ବିଫଳ ହେଉଛନ୍ତି. ఎప్పుడైతే యోగక్షేమాలు అన్ని కరెక్ట్ గా ఉంటాయో, ଯେତେବେଳେ ପରିବାରରେ ଭଲ ମନ୍ଦ ସମସ୍ତ ବିଷୟ ସଠିକ ରୂପେ ଥିବ, దేవుడిచ్చిన పనిని జాగ్రత్తగా జరుపుతారో, ଈଶ୍ୱର ଦେଇଥିବା କାର୍ଯ୍ୟ ఉତ୍ତମ రూపే ଘଟାଇବେ, అప్పుడే ఆ వివాహం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎంచబడుతుంది. ସେତେବେଳେ ସେଇ ବିବାହ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆଦରଣୀୟ ରୂପେ ଗଣିତ ହେବ. చెప్పండి, ఇప్పుడు వివాహం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎంచబడాలంటే దేవుడు చేస్తాడా, మనం చేయాలా? ଏବେ କୁହନ୍ତୁ, ବିବାହ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆଦରଣୀୟ ହେବାକୁ ହେଲେ ଈଶ୍ୱର କରିବେ ନା ଆମେ କରିବା? ఎవరు చేయాలి? କିଏ କରିବାର ଅଛି? భార్య భర్తలుగా మీరే చేయాలి. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ରୂପେ ଆପଣ ହିଁ କରନ୍ତୁ. అందుకే దేవుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని అన్నాడండి. ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ବିବାହ ସମସ୍ତ ବିଷୟରେ ఆదరణీయ ହେଉ କହିଲେ. అందుకే చాలా మంది మాట్లాడుతూ ସେଥିପାଇଁ ଅନେକ ଲୋକ କଥା ହୋଇ సముద్రాన్నైనా ఎదగలం కానీ ସମୁଦ୍ରରେ ପହଁରି ପାରିବା କିନ୍ତୁ సంసారాన్ని ఎదలేమంటారండి. ସଂସାରକୁ ପହଁରି ପାରିବା ନାହିଁ କୁହନ୍ତି. ఏంటది అంత కష్టమా? ଏତେ କଷ୍ଟ କି? కష్టమే. କଷ୍ଟ ଅଟେ. కష్టమని పడి దేవుడు ఇచ్చాడు. କଷ୍ଟ କହି ଈଶ୍ୱର ଦେଇଛନ୍ତି ఒక కుటుంబానికి. ଗୋଟିଏ ପରିବାରକୁ భర్తకి ప్రేమ చూపించమని అలాగే చెప్పాడు, ସ୍ୱାମୀକୁ ଯେପରି ପ୍ରେମ ଦେଖାଅ କହିଲେ, అలాగే హదస్స గారికి ସେଇଭଳି ହଦାସଙ୍କୁ గృహ పరిపాలన చేసి ଗୃହ ପରିଚାଳନା କରି గృహ పరిపాలన చక్కగా చేసి ଗୃହ ପରିଚାଳନା ఉత్తମ రూపే କରି ఆ కుటుంబాన్ని అంతా కూడా ସେଇ ସମସ୍ତ ପରିବାରକୁ దేవుని పనిలో నడిపించమని చెప్పాడండి. ଈଶ୍ୱରୀୟ ପଥରେ ଚଳାଇବା ପାଇଁ କହିଲେ. ఎప్పుడైతే కుటుంబం అంతా దేవుని పనిలో ఉంటుందో, ଯେତେବେଳେ ସମସ୍ତ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଥିବ, అప్పుడు ఆ కుటుంబం, ସେତେବେଳେ ସେ ପରିବାର, ఆ వివాహం కూడా ସେ ବିବାହ ମଧ୍ୟ దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎంచబడుతుందండి. ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆଦରଣୀୟ ରୂପେ ଗଣିତ ହେବ. మరి ఘనమైన మహారాజు పిల్లలుగా మనం అంతా ଆଉ ଆଦରଣୀୟ ମହାରାଜାଙ୍କ ସନ୍ତାନ ରୂପେ ଆମେ ସମସ୍ତେ మన వివాహాలతో ଆମ ବିବାହରେ ఘనమైనది అని దేవుని దృష్టికి చూపించాలండి. ଆଦରଣୀୟ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖାଉ. ఎందుకు చూపించాలి? କାହିଁକି ଦେଖାଇବା? దేవుడు ఎవరిని జతపరిచాడు? ଈଶ୍ୱର କାହାକୁ ସଂଯୁକ୍ତ କଲେ? స్వయాన తన కుమార్తెని కలిసి జతపరిచాడు. ଆଉ ସ୍ୱୟଂ ତାଙ୍କର କନ୍ୟାକୁ ସେ ସଂଯୁକ୍ତ କଲେ. స్వయాన తన కుమారుణ్ణి కదా జతపరిచాడు. ସ୍ୱୟଂ ତାଙ୍କର ଝିଅଙ୍କୁ ପୁଅଙ୍କୁ ସଂଯୁକ୍ତ କଲେ. స్వయాన దేవుడే కదా జతపరిచాడు. ସ୍ୱୟଂ ଈଶ୍ୱର ହିଁ ଯୋଡ଼ି କଲେ. కనుక ଏଣୁ వివాహమైన వారందరూ కూడా ବିବାହିତ ସମସ୍ତେ దేవుని దృష్టికి ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ వారికి వివాహం ఘనమైనదిగా ఎంచబడాలంటే ସେମାନଙ୍କ ବିବାହ ଆଦରଣୀୟ ହେବାକୁ ହେଲେ గృహ పరిపాలన సరిగా చేసి ଗୃହ ପରିଚାଳନା ଉତ୍ତମ ରୂପେ କରି దేవుడిచ్చిన కార్యక్రమాలు భూమి మీద చక్కగా జరిపి ଈଶ୍ୱର ଦେଇଥିବା କାର୍ଯ୍ୟକ୍ରମ ପୃథ୍ୱୀ ଉପରେ ଉତ୍ତମ ରୂପେ କରି కుటుంబాలు దేవుళ్ళు ఎప్పుడైతే పెంచగలుగుతారో, ପରିବାରକୁ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ପଥରେ ବଢାଇ ପାରିବେ, అప్పుడే ఆ వివాహం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎంచబడుతుంది. ସେତେବେଳେ ସେ ବିବାହ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆଦରଣୀୟ
ଆଦରଣୀୟ ହେବ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଗଣ। కనుక కుటుంబం దేవుని దృష్టికి ఘనమైనదిగా ఎంచబడాలంటే ଏଣୁ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଆଦରଣୀୟ ହେବାକୁ ହେଲେ భర్త ఓపికగా ప్రేమించాలి, ସ୍ୱାମୀ ଧୈର୍ଯ୍ୟ ସହକାରେ ପ୍ରେମ କରୁ, భార్య ସ୍ତ୍ରୀ గృహ పరిపాలన జరిపించాలి ଗୃହ ପରିଚାଳନା କରିବାର ଅଛି అని తెలియజేసుకుంటూ କହି ଜଣାଇ కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ଆସନ୍ତୁ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା ପ୍ରାର୍ଥନା କରିବା। మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పెంచుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తుంది మీకు వందనములు తండ్రి. తండ్రి మరి ఈరోజు ఎన్నో కుటుంబాలు తండ్రి మీరు జతపరిచారన్న విషయాన్ని గుర్తించి ఇరువురు తండ్రి మీ యొక్క పనిలో ఎల్లప్పుడూ ఉంటూ మీ పని చేసుకుంటూ తండ్రి మీరు ఇచ్చిన బాధ్యతను తండ్రి చివరి వరకు నెరవేర్చి వారి యొక్క వివాహం వారు ప్రయాసపడి తండ్రి మిమ్మల్ని మెప్పించే విధంగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి మరి ఈ మాటలు వెళ్ళ వారందరూ కూడా తండ్రి భూమి మీద మాకు ఇచ్చిన బాధ్యతగా తండ్రి వారి యొక్క కుటుంబాలను మీ యొక్క పనిలో పెంచి పిల్లలందరినీ తండ్రి మీ యొక్క వాక్యంలో పెంచి వారందరి కుటుంబాలను కూడా తండ్రి మీ దృష్టికి ఘనమైనదిగా ఉండేలాగా సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.